ఆ చెరువే ఆధారం. ఇప్పుడు ఆ మంచినీటి చెరువు పూర్తిగా కలుషితమైంది. వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చని పంట పొలాల్లో అడుగు పెడితే అక్కడి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇందుకు రంగు మారిన ఆ చెరువు ఎక్కడ ఉంది? చెరువు వద్దకు వెళితే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఆ చెరువుకు ఏమైంది? ఈ దారుణ పరిస్థితికి కారణం ఎవరు? అధికారుల నిర్లక్ష్యం ఏంటి? వాటన్నిటి గురించి ఇవాల్టి మన మహా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఆ వివరాలన్నీ చూద్దాం. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామం దోమడుగు. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కలకలాడుతున్న ఈ గ్రామం ఇప్పుడు కాలుష్య కరలో చిక్కుకుంది. త్రాగే నీరు, పిలిచే గాలి అన్ని కలుషితమే. ప్రస్తుతం ఈ గ్రామ ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు చెరువు పూర్తిగా కలుషితమైంది. పారిశ్రామిక వ్యర్థ జలాల కారణంగా నల్లకుంట చెరువు కాస్త గులాబీ కుంట చెరువులా మారింది. చెరువులోని నీరంతా గులాబీ రంగులోకి మారి పరిసరాలు ఘాటు వాసనతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ దుర్వాసనతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలకు చెరువు నిండడంతో ఆ వరద పంట పొలాలను ముంచెత్తడంతో పంట పొలాలు పూర్తిగా కలుషితమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న హెచ్రో పరిశ్రమ నుంచే ఈ వ్యర్థ జలాలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యర్థ జలాలను వదులుతున్న హెచ్రో పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే జరిగిందని రైతులు చెబుతున్నారు. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని నల్లకుంట చెరువు మొత్తం ఎర్రగా మారింది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పడంచెరు నియోజకవర్గం ఏదైతే ఆ గుమ్మడితల మండలం దోమడుగు నల్లకుంట చెరువు వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే విజువల్స్ చూసుకోవచ్చు, ఏదైతే ఈ కంపెనీ వ్యర్థ జలాలు ఇక్కడ ప్రస్తుతం ఈ చెరువు పక్కన ఉన్న ఏదైతే ప్రధాన కంపెనీలు ఉన్నాయో కంపెనీ నుంచి వ్యర్థ జలాలను ఒక్కసారిగా వదిలేయడంతో ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తం ఏదైతే నల్లకుంట చెరువు మొత్తం ఎర్రగా మారింది. గులాబీ రంగులో నీరు చేరడంతో ఇప్పటికీ ఇక్కడ ఈ దోమడుగు ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు గురవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ చెరువు క్రింద దాదాపు 100 ఎకరాల పంట పొలాలు కూడా ఉంటాయి. ఈ పంట పొలాల నేపథ్యంలోని ఇక్కడ ఏదైతే అక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికే ఏదైతే పంట వరి చేతికి వచ్చిన పంట కోతం మొత్తం నాశనం కావడంతో ఇప్పటికీ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ చెరువు పక్కన ఉన్న ప్రధానంగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలు పరిశ్రమల వల్లనే ఈ వ్యర్థ పదాలు వదలడంతో ఇప్పటికీ ఈ చెరువుకు మొత్తం కలుషితం అవుతుందని ఇప్పటికే గ్రామస్తులు కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనతో గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ హెట్రో యూనిట్ 1 నుంచి వచ్చే కెమికల్ రసాయన వల్ల మా ఊరు నల్లకుంట చెరువు మొత్తం గత 12 సంవత్సరాలు ఇలా తయారైంది. ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ ఏరియా కాంపౌండ్ వాళ్ళు పెట్టారో అప్పటి నుంచి విచ్చలవిడిగా కాంపౌండ్ వాళ్ళకి వదలడం, అక్కడ కంపెనీ ఇక్కడ చెరువు మధ్యలో ఎయిర్ ఫోర్స్ కూడా వదలడం. ఎప్పుడన్నా ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు కానీ ఇరిగేషన్ వాళ్ళకి కానీ కలెక్టర్ కానీ ఎవరి కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ చర్యలు లేవు. వస్తారు, శాంపుల్ కలెక్ట్ చేస్తారు, ఏం రిజల్టో చెప్పారు. స్టేట్ ఆఫీస్ పొల్యూషన్ బోర్డులో ఇస్తారు రివ్యూ మీటింగ్, ఒక టీం వేస్తున్నాం, టాస్క్ ఫోర్స్ విలేజెస్తో కలిపి ఇన్స్పెక్షన్ చేస్తామంటే చెయ్యరు. నిన్న కంపెనీ అతను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మా వాటర్ కావాలని పొల్యూషన్ బోర్డు మాకు క్లీన్ చీట్ ఇచ్చింది. అది ఫంగస్తో వచ్చిన వాటర్ అంట. ఫంగస్తో ఊర్లో 5-6 చెరువులు, ఈ మండలం 20 చెరువులు ఉన్నాయి. ఏ చెరువుకి రాని ఫంగస్ మా ఊరు చెరువుకి ఎట్లా వస్తుంది? దీని కింద 150 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. మొత్తం పంటలు వండడము, ర్యాషెస్ రావడము, చర్మ వ్యాధులు, కడుపులో ప్రాబ్లమ్స్, మొఖాల నొప్పులు, గర్భిణీ స్త్రీలకు బేబీ ఫామ్ కరెక్ట్ ఫామ్ కాకూడడం ప్రాబ్లము. ఇక స్కూల్స్ ఉన్నాయి, 3 ప్రైవేట్ స్కూళ్ళు, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూళ్ళల్లో పిల్లలు చదువుకునే టైంలో 9 to 4 మధ్యలో కూడా కెమికల్ వాసన అనేది వస్తుంది. ఇక్కడ 4-5 కంపెనీలు ఉన్నాయి, ఏది లేదు, ఓన్లీ హెట్రో యూనిట్ 1 నుంచే వస్తున్న రసాయన వల్లనే కొంత ప్రతి వ్యవస్థని మేనేజ్ చేయడం డబ్బులతోని. మా ఊరినే కొనుక్కుంటే అయిపోతుంది కదా మొత్తం. మా ఊరిని కొనుక్కొని బండి పార్సల్ అయితే మీకు సరిపోతే హెట్రోజా మా ఊరందరికి వేరే ఊరు ఇప్పియండి, అక్కడికి వెళ్ళిపోతాం. మేము ఇక్కడ బతకలేము. మేము ఈ జనరేషన్ డాడీ వాళ్ళు ఫేస్ చేశారు, మేము ఫేస్ చేయాలి, ఇంకా ఫేస్ చేయాలి. మాతో కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం. అసలు పంటలు వండాయి, వాల్యూ ఉండదు, ల్యాండ్ వాల్యూ ఉండదు, ఏ వాల్యూ ఉండదండి. ఏమైనా అంటే భయపడి చేయడము. ఎవరు భయపడి ఎంతమందికి ఉంటారండి? ఊర్లో 20-30 మందికి కొనగానే అయిపోతుందా అండి? 10,000 మంది నివాసం 10,000 మందికి కొనే దమ్ము ఉంది అతనికి? ఎవరన్నా పోరాడితే వాళ్ళకి ఇంత ముట్టినే అంత ముట్టినే డిస్కంకరేజ్ చేయడం, భయపెట్టించడం. మాకు మా టీవీ మా న్యూస్ తరపున న్యాయం చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్యలు తీసుకొని కోరుతున్నాం. మొత్తానికి ఈ చెరువు నల్లకుంట చెరువు పక్కన ఏదైతే ఎన్ని ఎకరాల పొలాలు పంట పొలాలు ఉంటాయి, ఇక్కడ పంట పొలాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ ఎట్రో వదిలిపెట్టే వ్యర్థ జలాలు ఈ నల్లకుంట నిండిన తర్వాత దీని కింద 100 నుంచి 150 ఎకరాల
పాడి పంట పండిస్తారు, అది మొత్తం కలుషితమైపోతుంది. సరి అయిన ఎదుగుదల ఉండదు, సరి అయిన ఏంది ఇత్తులు లోపల రావు, మొత్తం పొల్లుపోతుంది, సరైన ఉండదు. కాకపోతే అది నిండిన తర్వాత కిందికి రాజనాల చెరువు గిట రాజనాల చెరువులకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గిట కలుషితం అయిపోతుంది. దాని కింద గిట 200 ఎకరాల పైన పాడి పంట ఉంటుంది. అది మొత్తము ఖరాబ్ అయిపోతుంది. మొత్తం ఏంటంటే ఈ కలుషిత నీరు వలన సరైన ఎదుగుదల ఉండదు, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాదు. ఇక్కడ పండిన పంటకు ఇక అమ్ముదామంటే కొనేవాళ్ళు గిట దిక్కు ఉండరు. అయితే మొన్న రీసెంట్గా మార్చి 4 తారీఖు నాడు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇక్కడకు రావడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఏఈను పెద్ద ఆయన అక్కడ వచ్చిండు. ఇదే జాగాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్న జాగాలనే అతను ఏమంటాడంటే ఇక్కడ పైన ఒక పెయింట్ కంపెనీ ఉన్నట్టున్నది, ఆ పెయింట్ కంపెనీ నుంచి వచ్చిన వ్యర్థ జలాల వలన ఇది ఎర్రగా అయినదని చెప్పేసి నా మీద సీరియస్ అయ్యాడు అతను టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ఏం సార్ ఇది, అంత పెద్ద కంపెనీ ఒక్కటే ఉన్నది అక్కడ, మీరు ఇలా మాట్లాడతారు ఏంది, ఉన్నది ఒకటే కంపెనీ, పెయింటింగ్ కంపెనీ మాకు తెలియదు ఏడంగా వచ్చింది అని నేను ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది. మీరు ఇన్నిసార్లు షాంపిల్స్ తీసుకోపోతారు, ఎటువంటి చర్య తీసుకోలేరు, మీరు తీసుకోపోవడము తూతూ మంత్రంగా తీసుకుపోతారు, ఏదో ఒకటి ఇస్తున్నారు, దీనిపైన గట్టి చర్యలు ఎప్పుడూ తీసుకోలేరు. అంటే ఈ చెరువు నల్లకుంట చెరువు హెరిటో కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ద్వారా అంటే విష పదార్థాల చెరువు మొత్తం ఎరగ మారింది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది గ్రామంలో? ముందుగా ఏంటంటే ఇక్కడ ప్రజలు చాలా హింసతో బతుకుతారు, చాలా రోగాలతో. ఏంటంటే మానవునికి కొంచెం శక్తితో ఉన్న కొన్ని రోజులని బతకాలని ఎలాగుంటుందో అలా బతుకుతారు అన్నమాట. ఎందుకంటే అన్ని రోగాలే, ఎవరికో ఏదో ఒక రోగం ఉన్నది, అన్నీ ఒకటి కాకపోతే ఒకటి తరవైన ఏజీలు ఉన్నాం కాబట్టి కొంచెం కనిపించట్లేదు, ఇంకో కొంచెం ఏజ్ వచ్చిందంటే అది కూడా పోతుంది. మాకు ఈ తరం వచ్చింది కాబట్టి మా పిల్లలకు రావద్దని ఈ ఎట్రో కంపెనీ ఏదైతుందో అందరినీ కొనేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కెమికల్ వాటర్ వస్తుంది, వదిలేసిండి అంటే ఒక బర్రె పోతేనే దాన్ని అందులో వేస్తారు ఆ ఘాట్ రూమ్లో. అలాంటిది ఇంత కెమికల్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోవడం ఇదేంటిది? ఇదేమన్నా న్యాయబద్ధంగా ఉందా? ఒక కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు వస్తున్నా అంటాడు, రేపు వస్తున్నా మాపు వస్తున్నా అంటారు. కలెక్టర్ గారు కూడా రాలి. ఇంత ఊరు సమస్య అంటే ఒక డిస్టిక్ పెద్ద మనిషి అంటే కలెక్టర్. మనం ఏది ఆరోపణ చేసినా కలెక్టర్ గారికి చేయాలి. ఆ కలెక్టర్ గారికి ఇంత పబ్లిక్ హింస కనిపించట్లేదా? ఇన్ని టీవీలలో వస్తుంది, ఇన్ని వాట్సాప్లలో ఫేస్బుక్లలో వచ్చింది, అన్నిట్లలో పెట్టినాం, కనిపించట్లేదా? కలెక్టర్ గారు వచ్చి మానవుల కోసం సరే ఎట్రో కంపెనీ తర్వాత సంగతి వచ్చి నువ్వు పబ్లిక్గా నడుచుకోవాలి కదా. పబ్లిక్ నడుచుకోకుండా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది అది ఇది అని చెప్పేసి వాటికో నోటీసులు మామూలు పోవడమా, నువ్వే చూడండి మేము అబద్ధాలు చెప్తే ఇది ఎట్లా ఎందుకు రెడ్గా మారుతుంది, ఏమైంది, ఏం లెక్క అనేది. ఇంకేమైనా పైన కంపెనీలు ఉన్నాయా? ఎక్కడి నుండి వస్తుంది వాటరు? ఏమన్నా అడుగుతురా మరి, ఏరోప్లేన్లు ఏమన్నా అడుగుతురా? అది కూడా మీరే వచ్చి చూడండి. మరి పెయింట్ షాప్లో చేస్తున్నాయా? పబ్లిక్ హింస అన్నప్పుడు కలెక్టర్ గారు చూసుకోవాలి. కలెక్టర్ గారు ఇంతవరకు స్పందన లేదు, పీసీ బాబీ స్పందన లేదు. ఎందుకంటే నెక్స్ట్ అది ఇది కాగానే మేము ఎమ్మడే వెళ్ళాం. ఎందుకంటే మళ్ళీ అది మనకు రిజ్యూమ్ ఉండాలి కాబట్టి తీసుకుపోయి మళ్ళీ చూస్తే కదా ఇప్పటి వరకు కూడా లేడు. సన్నం దగ్గర పోయినాం, ఇంత పాడి పంటలు అన్నీ గేదెలు ఇవే నీళ్ళు తాగాలి. మనం అంటే మనకు తెచ్చి బకెట్లో లేకపోతే బిందెల్లో తీసుకొని మనం తాగుతాం. బర్రెకేం తెలుసండి, వచ్చి తాగుతుంది, అది అని పిండం పోతుంది, బతుకుతుంది, పోతుంది. అది కూడా పిండం పోతున్నాయి, మనుషులకు పోతున్నాయి. వాయు కాలుష్యంలో మొత్తం స్మెల్. మనం పీల్చుకునే పంచభూతాలలో గాలి అయితే ముఖ్యం. మనకి గాలి అయితే మనం అది శ్వాస అయితే కంపల్సరీ కదా. ఆ శ్వాస ద్వారా మొత్తం ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఖరాబ్ కావడము, డైజెషన్ కాకపోవడము, ఆరోగ్యాలు, చర్మ సమస్యలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మహా టీవీ న్యూస్ వల్లనన్నా వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. విద్యార్థులు మాట్లాడుతున్నారు.